ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఇటీవలి కాలంలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. ప్రతినిత్యం ఎవరో ఒకరిని చూస్తూనే ఉంటున్నాం. గుండెపోటు వచ్చిన వెంటనే ప్రథమ చికిత్స చాలా వరకు ప్రాణాలనైతే కాపాడుతుంది. మీకు లేదా మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరికైనా గుండెపోటు లక్షణాలు కనిపిస్తే భయపడకండి. ఎమర్జెన్సీ నంబర్కు కాల్ చేసి వైద్య సహాయం పొందడానికి అంబులెన్స్ను అడగాలి. అలాంటి సౌకర్యాలు అందుబాటులో లేకపోతే వెంటనే అందుబాటులో ఉన్న ఫ్రెండ్స్, పరిచయస్తుల సాయంతో సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళాలి. ఇది ఆలస్యమైతే ఈ సమయంలో మీ వైద్యుడు మీకు చెప్పినట్లయితే ఆస్పిరిన్ తీసుకోండి. ఇది రక్తం గడ్డ కట్టకుండా చేయడంలో, నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది గుండెపోటు వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. మీకు ఆస్పిరిన్ అలర్జీ ఉంటే దాన్ని తీసుకోకండి. డాక్టర్ నైట్రోగ్లిజరిన్ సూచించినట్లయితే వెంటనే దాన్ని తీసుకోవాలి. ఇది కూడా ప్రాణాలను కాపాడుతుంది. గుండెపోటు వచ్చిన వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్తే, శ్వాస తీసుకోలేకపోతే లేదా పల్స్ లేకపోతే సిపిఆర్ ఇవ్వాలి. అలాగే కొన్ని ఆకుల రసాన్ని ఉపయోగించడం వల్ల కూడా ప్రాణాలకు వచ్చే ప్రమాదాలను తగ్గించవచ్చు. వేపాకులను గుండెపోటు నుండి ప్రాణాలను రక్షించే శక్తి ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే నాలుకపై 2 వేపాకు ఆకుల రసాన్ని పిండాలి. వేపాకుల రసం రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారికి అధిక చక్కెర కారణంగా గుండెపోటు సంభవిస్తే చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. అయితే వేపాకు వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం మాత్రం కాదు. గుండెపోటు వచ్చిన వ్యక్తిని వీలైనంత త్వరగా వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలి.